హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రీసెంట్ గా ఒక ట్రైలర్ చూసిన తర్వాత అన్ని ఎలిమెంట్స్ కలిపి సినిమా వస్తే ఎలా ఉంటుంది అనిపించింది. టైటిల్ చాలా క్యాచీగా ఉంది, లవ్ యూరా అంటున్నారు. బట్ ట్రైలర్ చూస్తుంటే కామెడీ ఉంది, ఇంటెన్స్ ఉంది, హారర్ ఉంది, దట్టు లవ్ కూడా ఉందన్నమాట. సో రిలీజ్ అయిన ట్రైలర్ కి అయితే చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ 5th వచ్చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేసేయడానికి. అసలు సినిమా గురించి బోల్డ్ అని విశేషాలు టీమ్ తో మాట్లాడి తెలిసేసుకుందాం. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ హాయ్ హాయ్. సో లవ్ యూ రా అన్నారు. సో థియేటర్ కి వచ్చిన తర్వాత మేము లవ్ యూ 2 చెప్తామా? ఫస్ట్ టీమ్ అందరూ చెప్పండి. ఖచ్చితంగా చెప్తామా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైటిల్ కావచ్చు, ట్రైలర్ చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా కామెడీ ఉంది, హారర్ ఉంది, దట్టు లవ్ ఉంది, హీరో హీరోయిన్స్ కాంబినేషన్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో కంగ్రాచులేషన్స్. తప్పకుండా థియేటర్ లో చూసిన తర్వాత అందరికి మంచి మంచి అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది. డెఫినెట్ గా వస్తుంది. హీరో హీరోయిన్ పక్కా వస్తుంది. డైరెక్టర్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ హీరోయిన్ సీనియర్ ఆల్రెడీ 3-4 ఫిలిమ్స్ 2 ఫిలిమ్స్ కూడా రిలీజ్ అయినాయి. సీనియర్ కాబట్టి ఆమె పక్కన పెడితే హీరోకి అయితే వస్తుంది. ఇప్పుడు క్రీస్తుపురం వచ్చింది అంటే మా అందరికి ఫస్ట్ ఫిలిం, తను ఫస్ట్ ఫిలిం కాదు కదా. అది నేను ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను, పాపం డైరెక్టర్ గారు ఇచ్చేసారు. సో గుడ్ టు సీ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతికా రతన. ఓకే. బిఫోర్ ఏంటంటే సినిమాలు చేసినా కూడా వీళ్ళందరికీ సీనియర్ కాబట్టి సీనియర్ అంటున్నారు. సెట్ లో కూడా సీనియర్ ఏమన్నా ర్యాగింగ్ చేసిందా? చేశారండి. సీన్లలో అయితే ఇబ్బంది పెట్టేటోళ్ళు, తన క్లోజ్ కాకుండా మీ సజెషన్ ఉంటుంది. నైట్ బట్ గోస్ట్ సీన్లు ఉంటాయి కదా, భయపెట్టారు. ఈఎంఐ కాదు, ఈఎంఐ అని భయపెట్టింది. అది ఒరిజినల్ లొకేషన్ పెట్టి నన్ను భయపెట్టారు వీళ్ళు నైట్. సో ఫస్ట్ కెప్టెన్ నేను తీసుకోవాలి కాబట్టి మన డైరెక్టర్ గారు ప్రసాద్ గారిని స్టార్ట్ చేస్తాను. సార్ యాక్చువల్లీ ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ లవ్ గురించి రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి, అంటే ఫ్రెండ్ కాంబినేషన్స్ లో డైలాగ్స్ బాగున్నాయి. అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ బాగా తీసినట్టున్నారు. యాక్చువల్లీ అమ్మాయి గురించి ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. అండ్ నేను ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా మాకు పరిచయం అవుతున్నారు. బిహైండ్ స్టోరీ ఏంటి అసలు ఇండస్ట్రీకి రావడానికి? ఇండస్ట్రీ రావటానికి సినిమాల మీద ఇండస్ట్రీకి వచ్చింది. ప్రాపర్ ఎక్కడ అని అర్థం? ప్రాపర్ మచిలీపట్నం. ఫస్ట్ ఫిల్మ్ ఇది ఫస్ట్ ఫిల్మ్. కథ రాసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న సినిమాలకి ప్రొడ్యూసర్ దొరుకుతారా లేదా అని వచ్చిన డౌట్ ఉంటది. ప్రొడ్యూసర్స్ హెల్ప్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇక్కడ కూర్చున్నారు, శ్రీనాథ్ గారు అండ్ బాబు గారు. ఎంత సపోర్ట్ చేశారు మీకు? చాలా బాగా సపోర్ట్ చేసింది. వాళ్ళు లేకపోతే ఈ రోజు ఇక్కడ ఈ సినిమానే ఉండేది కాదు, మేము కూడా ఉండేవాళ్ళం కాదు. బట్ వాళ్ళు చేసిన సపోర్ట్ తోనే మా సినిమా ఈ రోజు ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా సరే వాళ్ళకే ఫస్ట్ క్రెడిట్. మా రైటర్స్ డైలాగ్స్ కానీ స్టోరీ కానీ చాలా బాగా రాశారు. సెకండ్ క్రెడిట్ వాళ్ళకే. థర్డ్ మా యాక్టర్స్. బేసిక్ గా వీళ్ళు ఇంత నేచురల్ గా కుదురుతారు అనుకోలేదు. చాలా మంది సినిమాలు చూస్తాం, ఈడి క్యారెక్టర్ సెట్ అవ్వలేదు, ఈడి క్యారెక్టర్ సెట్ అవ్వలేదు అని మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఆ ప్రాబ్లం లేదు. నేచరే నాకు అలా సపోర్ట్ చేసింది. ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ గారు అంటారు మంది నేచర్ సినిమా అని. సో ఈ క్యారెక్టర్లన్నీ ఇంత బాగా కుదరడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ప్రొడ్యూసర్ కాబట్టి ఫస్ట్ శ్రీనాథ్ గారు మరొకసారి నా కోసం చెప్పరా, మన సినిమాని ఎలా అంటారు మీరు? మన సినిమా మొత్తం ఫీల్ గుడ్ మూవీ అండి. ఎక్కడ కూడా మనకు నెక్స్ట్ ఏమైతుంది అనే ఒక ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా మొత్తం లాస్ట్ లో జస్టిఫికేషన్ ఇస్తారు. ఎక్కడెక్కడ కాంప్లికేషన్స్ తీసుకొస్తారో వాటన్నిటికీ రిజాల్వ్ చేసి లాస్ట్ లో జస్టిఫికేషన్ ఇస్తారు. ఆ జస్టిఫికేషన్ అనేది అందరు యాక్సెప్ట్ చేస్తారు. చాలా నీట్ గా ఉంది మూవీ. అందరూ ఒక మంచి విందు భోజనం తిన్నట్లు. చాలా మూవీని ఎక్కడ కూడా ప్లెజెంట్ గా, ఎక్కడ కూడా ఎబ్బటి అనిపించకుండా, ఓవర్ యాక్షన్ అనిపించకుండా, ఎంత పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు చూసినా కూడా ఎందుకురా బాబు ఇవన్నీ అనిపించే రేంజ్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ అటువంటిది ఎక్కడ ఫీలింగ్ అనిపించదు. ప్లస్ ఒక సీక్వెన్స్ నడుస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మనం ఎక్కడ కూడా పాటలు కానీ ఎక్కడ కూడా టైమింగ్, ఒకసారి కొన్ని సినిమాల్లో ఈ పాట ఎందుకు వచ్చింది అనుకుంటాం, అట్లా లేకుండా డైరెక్టర్ గారు మాత్రం చాలా ఇదిగా చేశారు. కరెక్ట్ యాప్ట్ అయినారు, టీమ్ కరెక్ట్ గా యాప్ట్ అయింది మొత్తం. ప్రొడ్యూసర్ బాబు గారు, మీకు ఎట్లా అనిపించింది బాబు సార్? గుడ్ అంతే. ఇంత పెద్ద సినిమా తీసి 4 లైన్లు చెప్పారండి సార్. అంటే ఫస్ట్ నుంచి సార్ అంతే ఏం మాట్లాడరు. ఏది మేము ఇది అనుకుంటున్నామంటే అది ఇస్తారు, ఇది కావాలంటే అది ఇస్తారు, ఇది చేద్దామంటే చేయండి అంటారు అంతే. కమింగ్ టు యు చిన్ను, అసలు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి, టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ గా పరిచయం అవుతున్నాం అని ఫీలింగ్ ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది. పేరు కూడా చిన్ను అని పెట్టుకున్నారు, అంటే అది మీ రియల్ నేమా? రియల్ నేమ్ వచ్చి సాయి కృష్ణ. చిన్ను అంటే ఎందుకు అంటే ప్రతి ఇంట్లో ఒక నిక్ నేమ్ చిన్ను అనేది ఉంటది కదా, అలా నేనేమన్నా ఫ్యూచర్ లో అందరి ఇళ్లలోకి వెళ్ళగలగాలి అంటే నాన్నగారు పెట్టారు. అది బాగా చేపించారండి. యాక్చువల్ గా మా డైరెక్టర్ ఆయన అందరితో చేపించారండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇబ్బంది పెట్టాడు. అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో చూస్తే అర్థమైంది. అవునా? బాగా లవ్ చేశారు, బాగా వెంటపడ్డారు, బాగా హీరోయిన్ కి. హీరోయిన్ కూడా అదే చెప్పింది, లవ్ వద్దురా బాబు జీవితాలు నాశనం అయిపోతాయి. అయినా సరే వినలేదు, అందరిని ఇబ్బంది పెట్టాడు. సో మొత్తానికి మీ ఇద్దరి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. అంటే మీరు హీరోయిన్ గురించి చెప్తున్నప్పుడు ఎలివేషన్స్ కావచ్చు,
తన గురించి చూపించే లవ్ ఫ్రెండ్స్ కాన్వర్సేషన్స్ చాలా బాగున్నాయి కొన్ని సీన్స్. అంటే ఫస్ట్ సినిమా అయినా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ అలా లేదు యాక్చువల్లీ. ఎవరైనా చెప్పారా ట్రైలర్ చూసిన తర్వాత మీ సీన్స్ చూసే ఎవరు చెప్పారు అట్లా బాగా చేసి వచ్చింది? చెప్పారండి, చాలా మంది చెప్పారు ట్రైలర్ చూసి. మహేష్ బాబు మాదిరి కాంప్లిమెంట్ ఇచ్చారు. అలా ఇచ్చారా? సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా వస్తాయి అయితే. అండ్ గీతిక రతన్, ఓకే, సో సినిమాలో అయితే నిజంగా మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. ఏంటి మీ క్యారెక్టరైజేషన్ మీకు ఎట్లా అనిపించింది? ఇది నేను స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్స్ ఎవర్ నా కెరియర్ లోని. డ్యూయల్ రోల్ ఉంటుంది ఇందులో, సో అది చాలా స్పెషల్ అనిపించింది నాకు. అండ్ చాలా ప్రాక్టికల్ గా ఉండే అమ్మాయి, లవ్ లో గానీ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఏ విషయంలో అయినా షీఈస్ వెరీ ప్రాక్టికల్. ఈ కాంబినేషన్ సీన్స్ లో కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నట్టున్నాయి మీకు ఇచ్చిన డైలాగ్స్ యాక్చువల్లీ. చాలా మెచ్యూరిటీ క్యారెక్టర్. అంటే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకి అక్కడ ఆ అమ్మాయికి చాలా డిఫరెంట్. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అందరూ యంగ్స్టర్స్, ఒక 4 కోతులు, మధు అని ఒక అమ్మాయి ఉంది, షీఈస్ ఆల్సో వెరీ స్వీట్. చంద్రశేఖర్ గారు చెప్పండి మేడం. మొత్తం మీరే చేశారని నా ఫీలింగ్ సినిమాలో. డైరెక్టర్ గారు ఏం చేస్తే అది చేశారండి. అంతేనా? అంతే. గోస్ట్ వీళ్ళకి కనపడుతుందా మీకు కనపడుతుందా? నేను చూపిస్తా వెళ్తామండి, మాకు చూపిస్తారా నెక్స్ట్? సినిమాలో చూపిస్తామండి. మాకు కూడా మీ వల్లే కనపడుతుందని తెలుసు. ఖచ్చితంగా కనపడుతుంది. మీరు రియల్ గా చూసారా గోస్ట్ ని? చూసాను ఎక్కడ? సినిమాలో. రియల్ గా? రియల్ అంటే కొంచెం కష్టం మేడం. కష్టమే. కష్టం. సినిమా మూవీ మొత్తము తన ద్వారా ఎక్స్టెన్షన్ అవుతుంది. అది తెలుస్తుంది సార్. అది మూవీ మొత్తము తనే అవును, క్రూషియల్ రోల్. చంద్రశేఖర్ గారు మేడం. ఫస్ట్ టైం చేస్తున్నారు, అవును మేడం. దట్టు కూడా ఒక మంచి ప్రామిసింగ్ అని చెప్పొచ్చు. Yes, మేడం. అండ్ వెయిట్ ఉన్న క్యారెక్టర్ అవును మేడం. త్రూఅవుట్ స్టోరీ మీతోనే వెళ్తూ ఉంటుంది. అవును మేడం. ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఎక్సైటెడ్? అనుకోలేదు మేడం ఇంత బాగా నాకు వస్తుంది అని ఊహించిన. ప్లస్ ఏంటంటే ప్రొడ్యూసర్ మా అన్నయ్య గారి ఫ్రెండ్ శ్రీనాథ్ గారు, ఆయన ఒక అన్నయ్య గారు లాగానే నాకు అసలు వాళ్ళ సపోర్ట్. దాంతోపాటు డైరెక్టర్ గారు సినిమా వరకు డైరెక్టర్ గారు తమ్ముళ్ళలాగా నాకు, అంటే అంత క్లోజ్ నాకు అతనికి. ఈ టీమ్ హీరో హీరోయిన్ కూడా నాకు అంతే సిస్టర్ లాగా తను. అయితే రిలేషన్ కలుపుకోవడం ఫ్రెండ్, మా మేనల్లుడు. నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు. రియల్ శ్మశానంలో చేసాం. సినిమాలో కామెడీ జరిగింది మేడం, మంచి సీన్ జరుగుతుంటే సడన్ గా అంటే గాలివాన లాగా వచ్చింది. ఆ నైట్ షూట్ 1 గంట 2ంటికి జరుగుతుంటే ఒకసారి జనరేటర్ ఆగిపోయింది. చిన్న లైట్ సమాధుల మధ్య తిరుగుతుంది. అంతా ఒకటి టెన్షన్. తీరా లైట్లు అన్ని వేసిన తర్వాత చూస్తే ఒక పర్సన్ వస్తున్నాడు అటు నుంచి, చిన్న ఫోన్ లైట్ వేసుకొని. ఏంట్రా ఎందుకు వెళ్ళేవారంటే మా కాస్ట్యూమర్ అండి. ఆడు గుడ్డపోయిందండి ఆ పగలో, ఎదుక్కుంటా వెళ్ళాడండి లోపలికి. మావాడే భయపెట్టాడు మమ్మల్ని అలా. అవును మేడం. నేను టైటిల్ గురించి ఒకటి చెప్తానండి. Love ఫన్నీ you రా ఇన్సిడెంట్స్. అన్నారు. అదే దాని గురించి యాక్చువల్ గా మేము బులకలపల్లి అనమాట. వాళ్ళకి థ్యాంక్స్, అసలు ఊరి వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు మాకు. అయితే అక్కడ మేము షూట్ చేసేటప్పుడు బ్రేక్ టైంలో వచ్చి అడిగేవాళ్ళు అనమాట, ఏంటండి సినిమా పేరు అని. ఇప్పుడు లేడీస్ వచ్చి అడిగితే నేను లవ్ యూరా అన్నా అనుకోండి, వాళ్ళకి ఏదో ప్రపోజ్ చేసినట్టు ఫీల్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేటోళ్ళు. అంటే ఇక అప్పటి నుంచి తననేమో జెంట్స్ అడిగినప్పుడు తను లవ్ యూరా అనేది. ఆ లవ్ యూరా అనేది ఎట్లుండేది అంటే మేము చెప్పే విధానం వాళ్ళకి మీ మీద ప్రపోజ్ చేసిన ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. ఈ రా అనే పదము జనరల్ గా ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న టెక్నాలజీ టైంలో జెంట్స్ లేడీస్ యూజ్ చేస్తున్నారు, లేడీస్ జెంట్స్ యూజ్ చేస్తున్నారు. అది కామన్ అయిపోయింది. రా అనే వర్డ్ కామన్. ఇంతకుముందు అది రా not only అనేది love. ఎవరినైనా పిలవాలని అరే ఇటు రా ఇట్లా అది అలవాటు అయిపోయింది. కొంచెం క్లోజ్నెస్ ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండడం వల్ల. అయితే ఏం డిసైడ్ అయినామంటే ఎవరన్నా పేరు అడిగితే నేను హీరోయిన్, మా సినిమా పేరు లవ్ యూరా అని చెప్దామని అట్లా ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి అట్లా అయిపోయాము. 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి థియేటర్ లోకి ఎంటర్ అవుతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్ ఎగ్జిట్ అవుతారు. అది నా గ్యారంటీ అండి. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్ గానే స్టార్ట్ చేద్దాం సార్. ఏంటి మాకైతే చాలా క్యూరియస్ ఉంది, హారర్ ఉంది, కామెడీ ఉంది, లవ్ ఉంది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు సీన్స్ బాగుంటాయి అనిపిస్తుంది. ఏంటి క్యారెక్టర్స్ ఎలా కనెక్ట్ అవుతారు? రేపు ఈ అప్కమింగ్ జనరేషన్ కి ఎలా కనెక్ట్ అవుతుంది ఈ లవ్ యూరా? ప్రేమలో ఒక మంచి మెసేజ్ ఉంటుందండి, లవ్ లో మంచి మెసేజ్ ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కి వస్తున్న బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ లవ్ కానీ, బట్ టోటల్ డిఫరెంట్. సరే, ఇప్పుడు ఈ జనరేషన్స్ కూడా ఈ లవ్ కనెక్ట్ అవుతుంది అంటున్నారు కదా, ఇది ఏ లవ్ సార్? అంటే బేసికల్ గా మనం ఎప్పుడో నుంచి కొన్ని లవ్ చూస్తున్నాం. ఇప్పుడు చాలా లవ్లు ఉన్నాయి ట్రెండింగ్ లో ఉన్నటువంటి లవ్లు. రిలేషన్షిప్స్ అంటున్నారు, సిచ్యువేషన్షిప్స్ అంటున్నారు, ఎప్పుడో తర్వాత మ్యారేజ్. యాక్చువల్లీ చాలా మారిపోయినాయి. మరి ఈ లవ్ ఈ జనరేషన్ కి ఎట్లా కనెక్ట్ అవుతుంది? అది నేను పూర్తిగా రివీల్ చేయలేను కానీ, బట్ ఒక సిన్సియర్ లవ్, ఒక మెచ్యూరిటీ లవ్. సో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. లవ్ అంటే ఏదో టైం పాస్ కి నార్మల్ గా ఏదో లవ్ చేసామా, లైట్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకొకరు పరిచయం అయ్యారా, మళ్ళీ లైట్ తీసుకున్నా అనేది కాదు. లవ్ అంటే ఏంటనేది మాత్రం సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సేమ్ దట్ ఫ్రెండ్షిప్ వాల్యూ కూడా ఉంటుంది. ఫ్రెండ్షిప్ కూడా Friendship అందుకే value కూడా మంచిగా ఉంటుంది. చంద్రశేఖర్ గారిని పెట్టారు. మంచిగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో నార్మల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు, కొన్ని వాల్యూస్ ఉంటాయి. చంద్ర గారు, అది. యాక్చువల్లీ సినిమా ఏంటంటే చిన్న సినిమా పెద్ద సినిమా లేదు ఇప్పుడు. అవును మేడం. నిజంగా ఒక సినిమా కనెక్ట్ అయితే
ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ మీరు ఫస్ట్ చేసినా కూడా ఎక్కడ ఫస్ట్ యాక్సెంట్స్ లాగా అనిపించట్లేదు. అండ్ మీ ఓవరాల్ గా ఈ టీమ్ తో ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ మేడం, ఇంట్లో ఎలా ఉంటాం అలాగే ఉన్నాం అంతే, అన్ని విధాల. మా బ్రదర్, తమ్ముడు, అదే చెప్పే కదా ఇందాక, సేమ్ సార్, ఇంకో బ్రదరు, అల్లుడు, చెల్లి. ఈ ఫిల్మ్ రేపు ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుంది? చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. అంటే మంచి లవ్ వెళ్తుంది మేడం బయట. అంటే ఇప్పుడు జరగట్లేదు, అంటే ఎప్పుడో ఒక 20 years బ్యాక్ అలా ఉన్నది. ప్యూర్ లవ్ మేడం, చాలా సిన్సియర్ లవర్ హీరో మాత్రం. శ్రీనాథ్ గారు, ఇది సెకండ్ ఫిలిం ప్రొడ్యూసర్ గా. అవునండి. సినిమాలకి డబ్బులు పెట్టేటప్పుడు ఆలోచిస్తారు, ఇన్ని డబ్బులు పెడుతున్నాము ఈ సినిమాకి, ఇది వర్తబుల్లా కాదా అని క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. ఈ సినిమా మొత్తంలో మీకు పనిచేసేసిన తర్వాత లాస్ట్ కి ఇక్కడ చోట అవుట్పుట్ చూసుంటారు, లేదు నేను రాంగ్ డెసిషన్ తీసుకోలేదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చి మంచి పని చేశాను అనిపించిందా ఈ సినిమా చేశాక? 100% అండి, 100%. ఎందుకంటే ఈ మీడియా అనేది పవర్ఫుల్ మీడియా, ఈ మూవీ మీడియా అనేది పవర్ఫుల్ మీడియా. మనం ఒక మెసేజ్ చెప్పాలనుకున్న, ప్రజల మనసులో స్థిరస్థానం నిలుచుకోవాలన్నా ఇది ఒక్క మీడియానే ఉండేది. కాబట్టి మాకు ఎక్కడ కూడా అలాంటి ఫీలింగ్ లేదు. 100% అందరూ జస్టిఫికేషన్ ఇచ్చినారు. మీకు ఇంకొక మాట చెప్పాలంటే, చంద్రముఖి సినిమా ఎట్లా లాస్ట్లో జస్టిఫికేషన్ అయ్యి సాటిస్ఫైగా బయటికి వెళ్తామో, ఈ మూవీ కూడా లాస్ట్ అట్లనే బయటికి వెళ్తాం. అంటే చంద్రముఖి సినిమా టాప్ స్టార్స్తో జరిగింది, మాదేంటంటే అంత ఫ్రెషర్స్తో, కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రెషర్స్ అనే ఫీలింగ్ రాదు. మనం వీళ్ళు చెప్పుకోవాల్సిందే, మేము ఫస్ట్ టైం చేసినాము. ఎక్కడ కూడా మూవీలో కూడా అలాంటిది ఎట్లా అనిపిస్తుంది, మొత్తం వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్లే చేశారు అందరూ. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ, దెర్ ఈస్ నో రిగ్రెట్. ఓకే. అండ్ కమింగ్ టు హీరో గారు, ఫస్ట్ ఫిలిం ఎక్కడ ఫ్రేమ్ లో ఫస్ట్ ఫిలిం అన్నట్టు లేదు, కానీ ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వస్తుంటారు. మీరు యాజ్ ఎ హీరోగా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్, ఇంకా ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్ అంటేనే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనే నాకు కూడా అండి, రియల్ లైఫ్లో నాన్నగారు. అట్లా అంటే కొంచెం ఒకసారి ఒక చిన్న ఫోటో షూట్ చేసుకున్నప్పుడు చూడ్డానికి బాగున్నాం అంటే సరే అని లోపల పుట్టిన ఆశ అది. అలా ఒక ఆడిషన్కి వెళ్ళి మా డైరెక్టర్ గారు 2 days చేశారండి ఆడిషన్. 1 day కూడా కాదు, నన్ను 2 days చేశారు. అన్ని విధాలుగా చేసి ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా నేను లీడ్ చేయగలనని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారండి. అట్లా స్టార్ట్ అయిన జర్నీ. ఇప్పుడు ఆ జర్నీ సిల్వర్ స్క్రీన్కి వెళ్తుంది అంటేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. కమింగ్ టు గీతికా రతన్, టీం అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. Yeah. క్యారెక్టరైజేషన్ కూడా చాలా వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్, ఎందుకంటే డ్యూయల్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది, పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి బాగుంటుంది. సో ఈ సినిమా తర్వాత ఏంటి మీరు వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇంకో సినిమా ఇప్పుడైతే రిలీజ్ కి ఉంది ఆల్రెడీ. ఇంకొకటి, అది డేట్ అనౌన్స్ అవ్వలేదు, మంచి ప్రొడక్షన్ లో వస్తుంది, మైత్రి వాళ్ళది యాక్చువల్లీ. సో ఆల్ సార్టెడ్, బాగుంది ఫ్యూచర్ అయితే. తెలుగు అమ్మాయిలు రావాలి ఇండస్ట్రీకి అంటుంటారు అవకాశాల గురించి, అట్లా మీరు తెలుగు అమ్మాయిగా సినిమాలు చేస్తూ ఏం చెప్తారు? ఇప్పుడు చూసారు కదా, లైక్ నా టీం ఎలా ఉన్నారో, ఇలాంటి టీం టచ్ వుడ్ నాకు ఇప్పటివరకు దొరికిన వాళ్ళు అందరూ కానీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టీం అందరూ చాలా ఫ్రెండ్లీగా, ఇలా ఒక చెల్లి లాగా, ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్న వాళ్ళే దొరికారు. సో ఎక్కడో ఒకళ్ళిద్దరు వేరేలా ఉన్నారని చెప్పి ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ జనరేషన్ లో భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు యాక్చువల్గా. సో ఫ్యూచర్ ఈజ్ ఆర్స్. ఇప్పుడు దాకా కొంచెం తక్కువ మంది వచ్చారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ గౌరీ ప్రియా ఉంది, షీఈ్ ఆల్సో ఇంటూ యాక్టింగ్. ఆ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, మంచి హిట్లు వచ్చాయి. మ్యాడ్ మంచి హిట్, అందులో షీఈ్ లీడ్. సో తెలుగు అమ్మాయిలు బాగానే ఉన్నాయి నా ఫీలింగ్. ఓకే. ప్రసాద్ గారు, చాలా మట్టుకు ఏంటంటే ఫస్ట్ ఫిలిం డెబ్యూ డైరెక్టర్ గా వచ్చేటప్పుడు ప్రమోషన్స్ చేస్తాము, ప్రొడ్యూసర్స్ హెల్ప్ చేస్తారు, ఆర్టిస్టులు ఎంతో కొంత పుష్ చేస్తారు. బట్ వన్ ఫైన్ డే థియేటర్కి రావాలంటే జనాలు వస్తారా లేదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా వరకు చిన్న సినిమాలు డైరెక్టర్లు సినిమా బాగా చేసాం చూడండి అన్న, ఆ రోజు థియేటర్ రాకపోతుంటే వాళ్ళ రియాక్షన్. రీసెంట్ గా ఓ సినిమా బార్బరిక్ డైరెక్టర్ కూడా సినిమా సరిగా లేకపోతే చెప్తూ కొట్టుకుంటాను అని అన్నారు. మీరు థియేటర్లు ఎవరు రాలి, అందుకే నేను చెప్తూ కొట్టుకున్నాను, నేను సినిమా బాగా తీసాను కానీ థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. అంటే డైరెక్టర్ల బాధ, ఒక డైరెక్టర్ గా మీరేం చెప్తారు అలాంటి చూస్తున్నప్పుడు? అది ఉంటుందండి బాధ, ఎందుకంటే చాలా కష్టపడి, అది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి చాలా కష్టపడి ఒక పెద్ద పెద్ద క్యాస్టింగ్ను పెట్టి సినిమాలు తీస్తారు. అది రిలీజ్ దగ్గర కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కొందరు రకరకాలుగా అంటారు, కొంతమంది చివరికి ఫైనల్గా ప్రొడ్యూసర్ ఏమీ లేక సొంతగా రిలీజ్ చేయడానికి కూడా సిద్ధపడతారు. సో అలాంటి టైంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కనీసం మినిమం ఆడియన్స్ అన్న రాకపోతే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఇది ఒక ఎమోషనల్ ఇదండి. ఎందుకంటే తను ఆ డైరెక్టర్ గారు ఏం చేశారు, సాంగ్స్ ఆడియో లాంచ్ లో
తనంతగా తనే వాలంటరీగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమాకి కనుక సరిగా లేకపోతే మీ అందరి ముందు నేను ఇట్లా చేసుకుంటానని ఇచ్చాడు. దాని కంటిన్యూటీ తను అంతా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి. బిఫోర్ కరోనా అంటే ఓటీటీ లేదు, ఇప్పుడు కరోనా తర్వాత అన్ని ఓటీటీలు ఉన్నాయి. ఇంకోటి ప్రొడ్యూసర్ ఫీల్ కావాలా, డైరెక్టర్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ పని ఏంది, ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 10 ప్రాజెక్టులు ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ చేస్తాం, 10 ప్రాజెక్టులు 1 హిట్ అయితే చాలు, 9 కవర్ అయిపోతాయి. 10 సినిమాలో 1 కవర్ అయిపోతే చాలు. ఇక్కడ డైరెక్టర్ అంత ఎమోషనల్ కావాల్సిన పని లేదు. కానీ అక్కడ ఎందుకు ఎమోషన్ అయినాడు అంటే రీజన్ కూడా ఏంటంటే తను ఒక ఆడియో లాంచ్ లో తను చెప్పాడు, ఈ సినిమాకి ఎవరు రాకపోతే నేను ఈ విధంగా చేస్తానని చెప్పాడు. దాని కంటిన్యూటీ చేశారన్నమాట. దాని మీద మీరు చెప్పినట్లు ఇదైతా ఉంది. కానీ మేజర్ గా అంత ఎమోషన్ ఫీల్ కాకూడదు. ఇప్పుడు ఇవాళ రేపు సూర్యుడు చంద్రుడు అన్ని కాలాలు ఎట్లుంటాయో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మన అన్నిటికీ రెడీగా ముందుకు పోవాల్సిందే తప్ప ప్రతిదీ సూపర్ హిట్ కొట్టాలంటే ఇంకా ఎవరు ఉండరు, ఇక్కడ అందరు మెగాస్టార్లే ఉంటారు. ఇప్పుడు సూపర్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు, చాలా బాగా చెప్పారు. సో ప్రొడ్యూసర్ కి పేషెన్సీ ఉండాలంటారు, ఐడియాలజీ ఉండాలంటారు, అందుకే అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఓకే డన్. సో మన సినిమా September 5th వచ్చేస్తుంది కాబట్టి టైటిల్ లవ్ యూరా కాబట్టి టైటిల్ ఒక్కొక్కరు డిస్క్రైబ్ చేయండి. స్టార్ట్ విత్ శ్రీనాథ్ గారు, ప్రొడ్యూసర్ మీని స్టార్ట్ చేస్తా. మన టైటిల్ లవ్ యూరా, మీరు ఈ మన టైటిల్ మన అని మేమంటాం కానీ ఇట్స్ లైక్ బేబీ మీకే, మీరే ప్రొడ్యూసర్ కాబట్టి ఒక మంచి వర్డ్ తో డిస్క్రైబ్ చేయాలి, ఎలా చెప్తారు? లవ్ యూరా అనేది ప్రతి ఒక్కరండి, ఒక యంగ్ ఏజ్ లో ఉన్న పేరుకే కాకుండా ఈవెన్ చిన్న పిల్లలు తాత దగ్గర పోయినప్పుడు లవ్ యూరా అని కూడా అంటారు, బర్త్డే విషెస్ అప్పుడు. అట్లా ఈ లవ్ యూరా అనేది ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ బాండేజ్ అన్నమాట. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు, లవ్ యూరా ఎలా చెప్తారు? మీరు చెప్పేది ఫ్రెండ్స్ కనెక్ట్ అవ్వాలి. చాలా గొప్ప పదం మేడం, అది చాలా వాల్యుబుల్ థింగ్, చాలా వాల్యుబుల్. ఆ వాల్యూని తను కాపాడుకున్నాడు, తను నిలబెట్టుకున్నాడు. అంతేనా? అంతే మేడం. సూపర్, బాగా చెప్పారు. నెక్స్ట్ బాబు సార్, లవ్ యూరా మన సినిమాని కమిట్మెంట్, మీరు ఎలా ఒక్క వర్డే మాట్లాడతారు కదా, కమిట్మెంట్ అని చెప్పండి సార్. కమిట్మెంట్. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ గారు మీరేం చెప్తారు? ఇద్దరి మధ్యన ఉన్న ఒక ఇష్టాన్ని తెలియజేసే పదం లవ్ యూరా. సూపర్, బాగా చెప్పారు. ఇప్పుడు లైన్ లోకి వచ్చేసారు మీరు. ఓకే డన్. నెక్స్ట్ చిన్ను, ఒక 1 word లో చెప్పాలి లవ్ యూరా. డెడికేషన్. సూపర్. ఇత్కా, సే సంథింగ్ అబౌట్ 1 word. మా మూవీ. కొట్టాలి క్లాప్స్. మా మూవీ అని చెప్పింది హీరోయిన్, ఇలా చెప్తేనే సినిమాకి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదు, సినిమా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా థియేటర్ కి ఆడియన్స్ చూస్తున్నారు చూడడానికి. ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశాలు రావాలి మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఏమన్నా చెప్తారా సార్? ఫైనల్ గా September 5 థియేటర్ కి వచ్చి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. 4 ఫ్రెండ్స్ కి బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. సార్ మీరు కూడా చెప్పేసి ప్రొడ్యూసర్ గారు. కంటెంట్ అండి, కంటెంటే కింగ్. మీరు అప్పటి లవ్ కుషన్ నుంచి ఇప్పటి వరకు మాయాబజార్ ఎన్ని సినిమాలు చూసినా కూడా కంటెంట్ కింగ్. మా దాంట్లో కంటెంట్ ఉంది. 100% జనాల ఆడియన్స్ ఒక మంచి భోజనం తిన్నట్లు ఫీల్ అవుతారు. చిన్న స్టోరీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్ అంటే ఒకటి లేదు అనేది ఉండవు మా సినిమాలో, అన్నీ ఉంటాయి. September 5న మీరు థియేటర్లో అవన్నీ అనుభవిస్తారని చెప్పి నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మా టీమ్ అందరినీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాంకర్ గారు, యూ రియలీ డన్ అ వండర్ఫుల్ జాబ్. చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ September 5th మా మూవీ రిలీజ్ అవుతుంది. ప్లీజ్ టు వాచ్ ఇట్, యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఎస్ గైస్, September 5th లవ్ యూరా అంటూ మనందరికి బాగా కనెక్ట్ అయ్యే క్యాచీ టైటిల్ తో వస్తున్నారు. ఖచ్చితంగా కంటెంట్ ఉంది అనిపిస్తుంది. ట్రైలర్ ఒకసారి చూడండి, ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. సో మనం రెగ్యులర్ గా సినిమా అనేది మనందరి లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూస్తూ ఉంటాము. బట్ ఇందులో హారర్ ఉంది, కామెడీ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది. ఇప్పట్లో ఉన్నటువంటి లవ్ అయితే కాదు. సో మనందరం బాగా ఇన్స్పైర్ అయ్యే లవ్ అని చెప్తున్నారు డైరెక్టర్ ప్రసాద్ గారు. తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళకి స్పెషల్ షో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.